మీ అత్తమ్మ మన నగల షాప్లా లెక్క రాయించి తీసుకొచ్చిందే. నేను లక్ష్మణ్ చారి దుకాణంలా పొద్దంతా కూర్చొని దగ్గరుండి చేయించిన. నాకు మనవడ పుట్టనీయవే, నీ గొడవడి చేయిస్తతి. మీనక్క నీళ్లు గట్ల పోసుకున్నదా బావా? పోసుకుంటది. చల్లటి నీళ్లు నెత్తి మీదకెళ్ళి గుమ్మరించుకుంటది. ఆ పహిల్మానగాడు కుండలు ఖాళీ చేసుడు, కండలు పెంచి తిరుగుడుతోనే సరిపోతది. పెద్దమ్మా, మీరు తిట్టుకోర్రి, మధ్యలో నన్నెందుకు గుంజుతున్నారు? మమ్మీ కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవే, మళ్ళీ లేకపోతే నాయనమ్మ నీ నెత్తి మీద కొబ్బరికాయ పలగొడుతుంది. దండం పెట్టుకో. అవు బిడ్డో, కొట్టినా కొడుతుంది, మందిలో ఇజ్జత్ తీసి గుప్ప పెడుతుంది. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభ్రావృతాం మయూఖైః అహమిత్యే పంతులు, అమ్మకి కాసులు పేరు చేయించిన. అనుకున్నదైతే వచ్చే ఏడాదికి రాళ్ల వడ్డానం చేయిస్తా. ఇగో పంతులు, అమ్మకి ముక్కెర చేయించుకొచ్చిన. నా కోడలికి కొడుకు గ్యారెంటీగా పుడతాడు. ఆ వడ్డాణం వచ్చేటిది కళ్ళగాని నేనే చేయిస్తతి. ఎవరికేమి ఇయ్యాలో అమ్మ చూసుకుంటది, మాట్లాడుకుర్రి. ఇదిగో ఇవి తీసుకెళ్లి అమ్మవారి పాదాల దగ్గర పెట్టు. పూజారి గారు, నా కూతురికి బంగారం లాంటి సంబంధం రావాలని ఆశీర్వదించండి. సవితల్లి కదా, ఏదో ఒక సంబంధం తెచ్చి పిల్ల గొంతు కోసిందని లోకం నింద నాకొద్దు బాబు. ఇదిగో నా తలరాతలాగా కాకుండా దాని తలరాతైనా బాగుండాలని మీరైనా అమ్మవారికి చెప్పండి. నా కూతురికి మంచి సంబంధం రావాలని ఆశీర్వదించండి. భాగ్యమ్మా, ఎట్లయ్యా? మీ అమ్మకి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే ఇంటది, ఎవరు చెప్తే ఆగుతుంది? నీకు మళ్ళా పెళ్లి చేసి నాకు సవతిని తీసుకొస్తే నా బతుకు పని మంచి కంటే హీనమైపోతుంది కదయ్యా. పూజారి గారు, మా అమ్మ అర్జెంటుగా నాకు పెళ్లి చేయాలని తొందరపడుతోంది. మీరే చెప్పండి. ఇన్నాళ్ళు మా కోసం కష్టపడింది కదా, ఇక నుంచి ఈ బాధ్యత నేను తీసుకోవద్దా? చాలే నోరు ఇవే. అయినా ఈ పంచాయతీ అంతా ఇక్కడ అవసరమా? ఇదిగో పూజారి గారు, నా కూతురికి ఇంకా అమ్మ కొంగు పట్టుకొని తిరగడం, అమ్మవారికి పూజ చేయడం తప్ప ఇంకేమీ తెలీదండి.